తెలంగాణ రాజకీయ పోరాటానికి కేంద్ర బిందువుగా కరీంనగర్. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరిపోసిన ఇదే గడ్డపై ఇప్పుడు ఇద్దరు అగ్రనేతలు తలపడుతున్నారు. ఒకవైపు అధికార బలంతో సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు తన ఉనికిని చాటుకోవడానికి మాజీ సీఎం కేసీఆర్. రేపు కరీంనగర్లో జరగబోయేది కేవలం సభ మాత్రమే కాదు, ఇది 2028 ఎన్నికలకు పునాది. నమస్తే, వెల్కమ్ టు ప్రజానేత్రం. అసలు ఈ సభల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ముందుగా కేసీఆర్ గురించి మాట్లాడితే, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు ఏడాది కాలం పాటు ఆయన యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన కేడర్లో జోష్ నింపడానికి కరీంనగర్ను ఎంచుకున్నారు. ఉత్తర తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగరేయడమే ఆయన లక్ష్యం. మరోవైపు రేవంత్ రెడ్డి రైతు భరోసా అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కరీంనగర్ నుంచి రైతులకు నిధులు విడుదల చేస్తూ కేసీఆర్ సభకు కౌంటర్ ఇస్తున్నారు. నేను పాలనలో బిజీగా ఉంటే కేసీఆర్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని రేవంత్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కీలకంగా మారే 3 పాయింట్లు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీస్ అమలు తీరు, కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావడం వల్ల మారే సమీకరణాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సభల ప్రభావం. రేపు ఈ 2 సభల్లో ఎవరు ఎక్కువ జనాలను ఆకర్షిస్తారు? ప్రజాభిప్రాయం ఎటువైపు ఉంటుంది? మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. రేపటి లైవ్ అప్డేట్స్ కోసం ప్రజానేత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.